హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కిచెన్ నేను టమాటా పప్పు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టమాటా పప్పుకి కందిపప్పు కావాలి కదా. కందిపప్పు నేను కాఫీ గ్లాస్ అంతే తీసుకున్నాను. దీన్ని నేను బాగా హీట్ చేసుకున్నాను. హీట్ చేసిన తర్వాత కాఫీ గ్లాస్ అంతా కందిపప్పుని ఫ్రై చేస్తున్నాను. 10 to 15 minutes ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైటిష్ బ్రౌన్గా వస్తే చాలు. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుంది మనకి, అందుకోసం ఇలా ఫ్రై చేస్తున్నాను నేను. మామూలుగాను తీసుకొని కడిగేసి కుక్కర్లో పెట్టి మామూలు కందిపప్పు చేస్తాం కదా, దానికంటే ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దీనిలోనూ విటమిన్ సి, డి, కే, బి ఉంది. దీనిలో కానీ ఫైబర్ ఎక్కువ ఉంది. ఫైబర్ వచ్చి 17.1, ఐరన్ 3.9 mg ఉన్నాయి. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అది ఇంకో గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత 4 విజిల్స్ రానిచ్చాను కుక్కరు. తర్వాత ఏమేమి కావాలో ఇప్పుడు తీసుకుంటున్నాను. టమాటా పప్పుకి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ చిన్నగా తరిగాను ఒక 6. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసేదానికి. ఇప్పుడు నేను ఈ కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసాను. ఇది బాగా చిట్టుపడత ఆరే వరకు బాగా ఫ్రై చేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిదని ఎక్కువ వేసాను నేను ఈ పప్పులో. బాగా ఫ్రై అవ్వాలి. మినపప్పు వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ వేసేసాను. వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసాను. అల్లం టేస్ట్కి మంచిది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అల్లం వేసి మీకు ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం వేసేసాను. పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం వేస్తే వెల్లుల్లిపాయ ఫ్లేవర్కి బాగుంటుందని కారం వేసాను. కారం వేసి పచ్చిమిరపకాయ బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేశాను నేను. పచ్చిమిరపకాయ బాగా ఇదవ్వాలి. దీనిలోనూ ఫైబర్ ఎక్కువ ఉంది. హైపోథైరాయిడిటీస్, యాంటీడయాబెటిక్స్ ఎక్కువ ఉన్నాయి. యాంటీ-ఇన్ఫ్లమేషన్, యాంటీ-ఆక్సిడెంట్స్. ఇది లివర్కి కానీ హెల్త్కి మంచిది. తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలు తరిగాను, అది కానీ వేసేసాను. టమాటాలోను ఫైబర్ ఎక్కువ ఉంది. విటమిన్ సి, B6 ఎక్కువ ఉంది విటమిన్స్ ఈ టమాటాలో. ఇప్పుడు ఆ పప్పులోను టమాటాలోను B, C, K ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగా విటమిన్స్ ఎక్కువ వస్తుంది మనకి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసేసాను. ఇది ఒక 20 నిమిషాలు పడుతుంది టమాటా సాఫ్ట్ అయ్యే వరకు. ఆ సాఫ్ట్ అయ్యే వరకు ఒక మధ్యలో 2-3 సార్లు కలిపితే చాలు. మనం ఇలా 20 నిమిషాల తర్వాత అది బాగా సాఫ్ట్ అయిపోతుంది, ఇలా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత కుక్కర్లో పెట్టిన కందిపప్పు తీసేసి ఆ పైన నీళ్ళు కానీ దీనిలో పోసేసి ఆ తర్వాత కందిపప్పు సాఫ్ట్గా చేసుకొని దీనిలో వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ స్టవ్ ఆపేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ కందిపప్పు నీళ్ళు వేసేసి కందిపప్పు సాఫ్ట్గా అనేసి దీనిలో వేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు చాలు. అంత ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయింది కాబట్టి పప్పు వేసేసి 10 నిమిషాలు ఉంచేసి తీసేసి దానిపైన ఇంకో గిన్నెలోకి మార్చుకున్నాను. దానిపైన నేను కొత్తిమీర వేసేసాను. మీకు ఎలా వచ్చిందో